నమస్తే. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను షమీమ్ అఖ్తర్ కమిషన్ పాటించలేదు. చట్టం కాబోతుంది, అది మళ్ళీ కోర్టు దగ్గరికి పోయి మళ్ళీ విరిగిపోతుంది అని చెప్పేసి మాల సంఘాలు పెద్ద ఎత్తున దీని మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి దిగంబర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడడం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్న, మళ్ళీ ఇది కుట్టుకుపోతుంటారా? నాకు ఒక విషయం చెప్పండి. దేశ చరిత్రలో ఏ విషయం మీద అనేక కమిషన్లు ఏర్పాటైనాయి. ఏ కమిషన్ రిపోర్ట్ అయినా అత్యంత గోప్యంగా దొంగ మార్గాన్న దొంగతనంగా పెట్టేసి చట్టం చేసిన చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? లేదు. అది చట్టం ఎట్లయితే దీన్ని గోప్యంగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చింది ఇది? గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వివేక్ గారు అసెంబ్లీ సాక్షిగా అయ్యా మాకు రిపోర్ట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇది బయటకు వచ్చింది. అప్పటికే ఆల్మోస్ట్ చట్టం అయిపోయింది. అంటే దీన్ని ఏం చట్టం అనాలా? దొంగ చట్టం. ముఖ్యమంత్రిని ఏమనాలా? దొంగ ముఖ్యమంత్రి. దొంగ ముఖ్యమంత్రి దొంగ చట్టాన్ని చేసి గెలిపించిన ముఖ్యమంత్రి కదా, అట్లా అంటారు. ఇక దొంగ మార్గాన చట్టం చేస్తాడని మేము అనుకున్నామండి. మేము అనుకోలేదు, మంచోడు అనుకున్నాము. పార్టీని నమ్మినాం. మేము రేవంత్ రెడ్డిని నమ్మలే. మేము పార్టీని నమ్మినాం, కాంగ్రెస్ పార్టీని నమ్మినాం. కాంగ్రెస్ పార్టీతో మాల కమ్యూనిటీ ఉంది. కానీ ఈ దొంగోడు వచ్చేసి దొంగ చట్టం చేస్తాడని మేము ఊహించలేదు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూల్చడానికైనా మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పని చేయబోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం, రేవంత్ రెడ్డిని దించుతాం. ఆ నిదానం ఓకే. ఇప్పుడు మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ పైన ఏమంటారు? రిపోర్ట్ కంటే ముందు మరో విషయం అడుగుతానండి. మీరు ప్రెస్లో అన్ని ప్రెస్ మీట్లు అటెండ్ అయ్యారు కదా? కృష్ణమాదిగా ప్రతిసారి మాలలు దోపిడిదారులు దొంగలు అన్నాడు, మీరు విన్నారు కదా? కృష్ణమాదిగా తయారు చేసిన దొంగల ముఠా బ్యాచ్లో ఒక దొంగ పృథ్వీరాజ్ మాలలు డకాయిత్లో అని అన్నాడు. నా కులాన్ని ఎంత అంటే వాడిని దొంగ అనకూడదండి, మీరు ప్రశ్నలో ఉన్నారు. నా కులాన్ని డకాయిత్ అంటే పృథ్వీరాజును దొంగ అనరాదా? అదే ఆ దొంగల బ్యాచ్లో మరో దొంగ విఠల్ మాలల్ని మాఫియా అని అన్నాడు కదా. సాక్ష్యం మీడియా పరంగా మీరున్నారు. కృష్ణమాదిగా దొంగలు దోపిడిదారులు అన్నాడు, ఈయనేమో డకాయిత్లు అన్నాడు, ఈయనేమో మాఫియాలు అని అన్నాడు. షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్, ఇది రిపోర్ట్ అండి. మొత్తం 94,000 చిల్లర ఎంప్లాయ్మెంట్ ఉంటే మాదిగల ఎంప్లాయ్మెంట్ 46,000, మాలలది 36,000, మిగతా కులాలది 11,000. ఇప్పుడు కృష్ణమాదిగ భాషలో దోపిడిదారులు ఎవరండి? దొంగలు ఎవరు? మాదిగలు కాదా? అంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అంతే, ఎంత జనాభా ఉంటే అంత రావాలంట. నేను ఏమంటున్నానంటే, మీరు వాళ్ళలాగా మీరు లాజిక్ వాళ్ళను మద్దతు ఇస్తున్నారా? మీరు అది పోనీయండి. సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కువ లబ్ధి పొందింది వాస్తవమే, కాకపోతే జనాభా ఎంత ఉందో అంత పొందలే అంటారు. మీరు ఎందుకు అబద్ధం చెప్తారండి? జనాభా మీరు ఊహించి రేసింది ఏంటి? ఆల్రెడీ 2011 సెన్సెస్ రాగానే మేము సెన్సస్ డిపార్ట్మెంట్లోనే పిటిషన్ ఫైల్ చేసినాం. వాళ్ళు మాకు సరైన సమాధానం ఇవ్వలేక దాని మీద మేము కోర్టుకు వెళ్ళినాం. సెన్సస్ డిపార్ట్మెంట్లో 2011 సెన్సెస్ మొత్తం తప్పుల తడక. అది ఎవరి దగ్గర అథ్లెంటిక్ డాటా ఉంది? ఆ డాటాను మీరు ఎగ్జాక్ట్గా సేకరించి దాన్ని నిరూపణ చేసి ఎస్ సంఖ్య ఉన్నదంటే, ఆయన జనాభా లెక్కలు అనడానికి ఎవరన్నారండి? జనాభా లెక్కలతో చేయాలని రేవంత్ రెడ్డి ఇంట్లో చట్టం చేసిండా? వాడికేమో చదువు లేదు, ఇల్లిటరేట్ ఫెల్లో కృష్ణమాదిగా. వాడేదో గాలి మాటలు మాట్లాడతాడు. చట్టం తెలిసినోడు, చట్టాల్లో ఉన్నవాడు, ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, కనీసం నీతి ఉండాలి కదా. సుప్రీంకోర్టు జనాభా లెక్కలతో ఏమన్నదా? ఏమన్నది? ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు ఎవరి కులాలకైతే దక్కలేదో సైంటిఫిక్గా ఆ కులాలు ఎందుకు వెనుకబడ్డాయో నిరూపించి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వండి అన్నాడు. మేము మాలలు వెల్కమ్ అండి. 15% రిజర్వేషన్, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలతో ఎవరికైతే అందలేదో వాళ్ళని ఇవ్వండి. కానీ దొంగ మార్గాన మాదిగలకు దోచిపెడతా అంటే ఒప్పుకునేది లేదు, ఊరుకునేది లేదు. పక్క కొట్టుడు పోతుంది అంటారు. ఖచ్చితంగా కొట్టుడు పోతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అండి. నేనేమంటున్నా, ఫైల్ చేసినట్టు కదా దీనిపైన కేసు. షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో ప్రతి పేజ్లో తప్పు ఉంది. ప్రతి పేజ్లో చెప్పండి మాకు. నేను బోలెడు చెప్తా. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏమంటాడంటే, ఒక కమిషన్ వేయబడ్డదండి ఒక ఇష్యూ మీద. కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో వర్గీకరణ చేయడానికి నిర్ణయించుకున్నది కాబట్టి కమిషన్ వేస్తున్నది అంటాడు. ఈయన జస్టిసా అండి? ఏం చదువుకున్నాడు ఈయన? నువ్వేం చెప్తావని అడిగితే వాళ్ళు చెప్తారని చెప్తాను. ఆయన కమిషన్ రిపోర్ట్ ఏం అడిగింది?
అయ్యా మేము దీని మీద వివాదం ఉంది, నువ్వు ఏమన్నా స్టడీ చెయ్యు, ఇది నిజాం ఎంత అబద్ధం ఎంత మాకు నిరూపణ చేయాలంటే దృఢ నిశ్చయంతో ఉంది అని అంటాడు. అంటే ఈయన గవర్నమెంట్కు వకాల్తా పలకడానికి కమిషన్ వేసిరా? ఫస్ట్ పాయింట్లోనే షమీమ్ అఖ్తర్ ఎలిజిబిలిటీ మనకు అర్థమవుతుంది. రెండవది కులాల డెఫినేషన్స్ అవి ఆ రోజు ఉషా మెహ్రా కమిషన్ సరే వేయబడ్డది కాబట్టి ఏ కులం దాని నేచర్ ఏంటి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. నేనేమంటున్నా, ఉషా మెహ్రా కమిషన్లో ఆమె ఏదైతే ఆ కులాల పరంగా డెఫినేషన్ డాటా ఇచ్చిందో, రెఫరెన్సెస్ ఇచ్చిందో, షమీమ్ అఖ్తర్ అవే కాపీ పేస్ట్ చేశాడు. ఈయనేం పని చేశాడండి? కాకపోతే ఒక్క పని చేశాడు. ఆ పారాగ్రాఫ్లో మొదటి లైన్ ఏం చేశాడంటే 2011లో వీళ్ళ జనాభా ఇంత అని రాసి ఉషా మెహ్రా ఏదైతే చెప్పిందో అది కాపీ పేస్ట్ చేశాడు. ఈయన జస్టిస్, రిటైర్డ్ జస్టిస్ అండి, లాలో పిహెచ్డి చేసిన అని లాస్ట్లో చెప్తున్నాడు ఆయన. ఇదే లాలో పిహెచ్డి చేయడము. అరే సుప్రీంకోర్టు చెప్పింది ఏ కులం ఎవరితో తింటుంది ఎవరితో పంటుంది అని లెక్కలు తీయమని కాదు. ఏ కులం ఎందుకు వెనుకబడ్డది, ఎలా వెనుకబడ్డది నువ్వు నిరూపణ చెయ్యు, ఆధారాలు ఇవ్వు అంటే ఈ కులం వీళ్ళ ఇంట్లో తినదట, ఆ కులం వీళ్ళ ఇంట్లో తినదట. ఇప్పుడు ఈయన పంచాయతీ పెట్టి తినబెడతాడేంటి? ఆయన క్లారిటీ ఇవ్వాలి ఏందని. అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఒకటైతే నువ్వు పెట్టిన పంచాయతీ ఏంటి? ఇది కమిషన్ రిపోర్ట్ అంటారండి. సుప్రీంకోర్టు అడిగిన దాని ప్రకారము నేను గౌరవిస్తానండి, ఆయన హోదాను గౌరవిస్తాను. కానీ మరీ ఇంత దారుణంగా అధ్వానంగా రాసిన తర్వాత మా కులాలకు మరి ఇంత అన్యాయం ఒక 70 లక్షల ప్రజల రిప్రజెంటేషన్ ఒక దొంగోడి చేతిలో పెట్టిండు. ఆయన షమీమ్ అఖ్తర్ రిటైర్డ్ జస్టిస్ గారు బుడ్డర్ ఖాన్ అంటారు. నేను ఓపెన్గా అంటున్నా. ఎందుకంటున్నా, బుడ్డర్ ఖాన్కి ఇచ్చిన మంచిగా రాస్తాడేమో, దానికంటే అధ్వానంగా రాశాడు. అరే ఎవరైనా ఒక డీటెయిల్ స్టడీ ఏం చేస్తారంటే, ఒక కులం ఈ సంవత్సరంలో ఈ కులం ఇట్లా బెనిఫిట్ పొందింది, ఆ కులం ఒక అనలైటికల్ డాటా, అనలైటికల్ స్టడీస్, ఒక రీసెర్చ్ బేస్డ్ స్టడీస్ ఉంటుంది. ఈయనకు అవసరమైతే 2006 డాటా తీసుకుంటాడు, ఈయనకు అవసరమైతే 2002 డాటా తీసుకుంటాడు, ఈయనకు అవసరమైతే 2016 డాటా తీసుకుంటాడు. అంతా ఈయన ఇష్టమేనా? ఇంకోటి, ప్రపంచవ్యాప్తంగా ఏ కమిషన్ కూడా తన కమిషన్ రిపోర్ట్లో ఈ ఫోటో ఫోజులు ఏంటి? అదే అనుకున్నా, అదే అడుగుదాం అనుకున్నా. షమీమ్ అఖ్తర్ పెళ్లి చూపులకు కమిషన్ వేసిండ్రా? పెళ్లి చూపులు పెట్టిండా రేవంత్ రెడ్డి? ఇప్పటివరకు ఏ కమిషన్ కూడా ఈ దేశంలో ఈ ఫోటోషూట్ ప్రోగ్రాంలు పెట్టలేదు. 14 పేజీలు ఫోటోషూటే ఉంది, మిగిలిందంతా డాటా. దీంట్లో అసలు ఏమీ లేదు. అందరు ప్రజలకు సోషల్ జస్టిస్ చేయడానికి ఆయన రిపోర్ట్ ఇస్తాడు, ఈయన రిపోర్టు చట్టం చేస్తాడు. ఈయన దొంగ, ఆయన దొంగ. కాబట్టి రేవంత్ రెడ్డి దొంగ ముఖ్యమంత్రి, దొంగ చట్టం చేసిండు. ఈ దొంగ చట్టం కోర్టు పరిధిలో నిలబడదు కాబట్టి డెఫినెట్గా మేము కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం. రైట్. నిజంగా చూస్తూ ఉంటే రిపోర్ట్ని ఒకసారి మేము పరిశీలిస్తూ ఉంటే, కమిషన్ అంటే ఏం చేయాలంటే ప్రభుత్వం నియమిస్తుంది కామన్గా. ఏది ఒక వివాదం ఉన్న కాడ దీన్ని పరిష్కరించండి, దీనికి ఏమైనా సలహాలు ఇవ్వండి మీ తరపున. కానీ ఇక్కడ చెప్తా ఉంటే ఇతనుగా ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం అంట. అట్లాగా నువ్వేం చెప్తున్నావు అని కమిషన్ వేసారు కదా. అంటే ఇలాంటి కొన్ని సమస్యలతో అసలు ఫోటోలు ఎందుకు పెట్టారో అర్థమవుతలేదు. సో కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం మరి చట్టం నిలుస్తుందా కోర్టుల ముందు, లేకపోతే మళ్ళీ విరిగిపోతుందా చూడాల్సింది. కెమెరాన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.